ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఫర్నిచర్ దొంగిలించి తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకున్నాడు. ఇప్పటి వరకు ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయాలి. సెక్రటేరియట్ సెట్టింగ్ ని తన సొంత ఇంట్లో వేసుకొని ఇప్పటికీ అసలు సిగ్గు కూడా పట్టాల. అతను ఎవరో కొడాలి నాయనో అంబటి రాంబాబు ఎవరో వచ్చి చెప్తున్నాడు, అంతా చెప్పండి డబ్బులు పడేస్తాం. దొంగతనం చేశావు కదా, నువ్వు దొంగిలించావు కదా, దొరికావు కాబట్టి డబ్బులు పడేస్తాను అంటున్నావు. కోడెల శివప్రసాద్ ఆ మాట అనలేదు. అసలు నేను దొంగతనం ఎక్కడ చేశానా, అక్కడ ఉన్నాయి అవి తీసుకెళ్ళండి, అవేనా ఇది కాదు నేను దొంగతనం ఫర్నిచర్. ఈ వైసీపీ గుండాలు ఏం ప్రచారం చేశారు, ఆయన తీసుకెళ్లి ఫర్నిచర్ షాపులో పెట్టాడు అమ్మటానికి అని పెట్టి చెప్పారు. ఎంత నీచమైన ఆరోపణ. అందుకనే ఆ సందర్భాన్ని తలుచుకొని చంద్రబాబు నాయుడు కళ్ళలో నీళ్లు తిరిగింది. అంటే ఇటువంటివి ఎన్ని. ఇంకొకటి తోట చంద్రయ్య అనే ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త, నువ్వు జై జగన్ అను నిన్ను వదిలేస్తావంటే అతను నేను జై జగన్ అనను జై చంద్రబాబు అంటే పీక కోశారమ్మ.